ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ గారు, నా పాలిట నిజంగా మీరు దేవుడండి. ఆ దేవుడు కూడా చెయ్యని సాయం మీరు నాకు చేస్తున్నారు. లేకపోతే మీరెక్కడా, నేనెక్కడా? ఏనాడో చనిపోయిన మా అమ్మా నాన్నలెక్కడా? నా కష్టాలలో పడి నేనే మర్చిపోయిన మా అమ్మా నాన్నలని మీరు గుర్తు చేశారు. నన్ను వాళ్ళ సమాధుల దగ్గరికి తీసుకెళ్లారు. ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యల మధ్య మీరిలా చేశారంటే మీకు ఎంత మంచి మనసు ఉండాలి. మీరు ఇంతలా ఎలా ఆలోచించగలుగుతున్నారండి? అది నా ఊహకి అందడం లేదు. ఎప్పటికప్పుడు నా అంచనాని మించి చేస్తున్నారు. నిజంగా మీరు దేవుడండి. దేవుడికి మాత్రమే ఇలాంటి గొప్ప మనసుంటుంది. ఒక పక్క అదితి గురించి ఆలోచిస్తున్నారు, ఇంకొక పక్క ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు, మరో పక్క నన్ను, నా కడుపులోని బిడ్డని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. మీలో మీరు ఎంత సతమతం అవుతున్నారో పైకి అవేవీ కనిపించనివ్వకుండా, ఏమీ తెలియనట్టుగా ఎంతో ప్రశాంతంగా ఎలా ఉంటున్నారండి. రోజూ నా కన్నీళ్లతో మీ కాళ్ళు కడిగినా తప్పులేదండి. మీలాంటి మంచి మనిషి నా పక్కన ఉండడం నా అదృష్టం. కానీ నాలాంటి శాపగ్రస్తురాలు మీ పక్కన ఉండడం మీ దురదృష్టం. ప్రత్యక్షంగా మీరు నన్ను సంతోష పెడుతున్నారు, పరోక్షంగా నేను మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి. అదితి మిమ్మల్ని ప్రేమించింది. మనస, వాచ, కర్మణ మీరే తన భర్త కావాలి అనుకుంది. ఎప్పటికైనా మీరే తన సొంతం అని ఆశపడుతుంది. ఇంకా అదితి గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా హల్లి గారు? ఎలాంటి స్వార్థం, కల్మషం లేకుండా సాటి ఆడపిల్ల గురించి మీరు పడుతున్న ఆవేదన, బాధ, తపన చాలా గొప్పవండి. మీ స్థానంలో వేరే ఏ ఆడపిల్లున్నా మరోలా ఉండేదేమో. అందుకే మీకోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. అదితి గురించి మీరేం వరి అవ్వకండి. నేను మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నానో అదితిని నాకన్నా బాగా చూసుకునేవాణ్ణి నేను తీసుకొస్తాను. అదితి సంతోషంగా ఉంటే మీరు సంతోషంగా ఉంటారని నాకు అర్థమైంది. మీకు ప్రామిస్ చేస్తున్నాను హల్య గారు, అదితిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే గొప్ప మంచి మనసున్న వాణ్ణి నేను తీసుకొస్తాను. నన్ను మరిపించేవాణ్ణి తీసుకొస్తాను. ప్రామిస్ అండి. ఏంటండి మ్యారేజ్ బ్యూరోకి తీసుకొచ్చారు?
అదితి మ్యారేజ్ చేసుకోవాలంటే మ్యాచెస్ చూడాలి కదండి. అదితికి మీరు సంబంధాలు చూస్తున్నారా? నేనంటే నేను కాదు, యామిని అంటే చూస్తున్నారు. మీకు చేతనైతే అదితికి పెళ్లి సంబంధం చూడండి అని నేను ఆంటీతో ఛాలెంజ్ చేసి రెచ్చగొట్టాను కదా. ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు తెలుస్తుంది. రండి. హలో డాక్టర్ గారు, నమస్తే సార్. ఏంటి ఇలా వచ్చారు? ఓ గిరీష్ గారు, మీరా? ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది సార్? ఆ రోజు మీరు చేసిన సర్జరీ వల్ల అంతా సెట్ అయిపోయింది సార్. గుడ్. ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నానంటే అంతా మీదయ్యే సార్. అయ్యో భలే వారే. నేను నా డ్యూటీ చేశాను. ఇంతకీ మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారా? అవును సార్. ఎవరికైనా సంబంధం చూడమంటారా? యామిని ఫార్మా కంపెనీ ఎండి యామిని గారి అమ్మాయి అదితికి ఈ బ్యూరో నుంచే మ్యాచెస్ చూస్తున్నారని తెలిసింది. అది నిజమేనా? నిజమే సార్. మా మేడం గారు ఆల్రెడీ కొంతమంది అబ్బాయిల్ని చూసి పెట్టారు కూడా. ఓ, మీకు అభ్యంతరం లేకపోతే వాళ్ళని నేను చూడొచ్చా? అంటే యామిని అంటే మా ఫ్యామిలీ ఫ్రెండే, అందుకని. దాందే ఉంది సార్, పర్వాలేదు, చూడండి. థ్యాంక్ యూ. ఈ అబ్బాయి కొంచెం హైట్ తక్కువ ఉన్నాడు, కలర్ కూడా తక్కువే. అదితి పక్కన అస్సలు బాగోడు. నెక్స్ట్. ఇతను మరీ లావు ఉన్నాడే. పెళ్ళైతే మరీ ఇంకా లావ్ అయిపోతాడు. అదితి పక్కన బోండం బాబు ఎందుకు? నోను. నెక్స్ట్. ఇతని కళ్ళు పెదాలు చూస్తుంటే బాగా స్మోక్ డ్రింక్ చేసేలా ఉన్నాడు. స్మోకర్స్ అంటే అదితికి అస్సలు ఇష్టం ఉండదు. ఇతను బాగానే ఉన్నాడు, కానీ సాఫ్ట్వేర్ జాబు. ఆఫీస్లో ఉన్న స్ట్రెస్ అంతా తీసుకొచ్చి అదితి మీద చూపిస్తాడేమో. నోనో. ఇతను కొంచెం ఫెయిర్గా ఉన్నాడు, బట్ నాట్ బ్యాడ్. ఇతను డాక్టరా? పైగా ఓన్ హాస్పిటల్ కూడా ఉంది. హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు. అదితి కూడా డాక్టర్ కాబట్టి ఇద్దరి జోడీ బాగుంటుంది. సేమ్ ప్రొఫెషన్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఇతను పైలట్. అదితిని మేఘాల్లో తిప్పుతాడు. అదితి హ్యాపీగా ఉంటుంది. దినేష్ గారు, ఈ ఇంజనీరు, డాక్టర్, పైలట్ ఈ ముగ్గురిని ఫైనలైజ్ చేయండి. మీ మేడం గారితో చెప్పి ఈ 3 ఫోటోలు యామిని గారి ఇంటికి వెళ్ళేలా చూడండి. ఓకే? ఓకే సార్. థ్యాంక్ యూ అండి. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే మన హాస్పిటల్కి రండి. ఈసారి మీకు ట్రీట్మెంట్ ఫ్రీ. తప్పకుండా సార్. థ్యాంక్ యూ.